హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది 79కి లేకపోతే 80th 90 నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ద డే ఈజ్ ఇంపార్టెంట్. ఒకప్పుడు నేను ఈరోజే అందరికీ కంట్రీ మీద ప్రేమ వస్తుంది, నెక్స్ట్ డే నార్మలైజ్ అయిపోతారు, ఈరోజు ఎందుకంత ఎగ్జాగరేట్ చేయడము, నిన్న లేని కంట్రీ మీద ప్రేమ ఈరోజు సడన్గా రావడం, సడన్గా డ్రాప్ అవ్వడం అంత మెటీరియలిస్టిక్గా అనిపించేది, అనుకునే వాడిని కూడా. కానీ కీపింగ్ దాట్ యాజ్ అ రీజన్ కొన్ని అవాయిడ్ చేస్తున్నామేమో అని అది కూడా అనిపిస్తూ ఉండేది. అండ్ అందులో కొంచెం రియాలిటీ ఉంది. కానీ రోజు మనం ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు తెచ్చుకోం కదా, రోజు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వం, రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చెయ్యం, ఫ్లాగ్కి సెల్యూట్ చేయం. అందుకే ఈ ఒక్కరోజు ఒక 10 రూపీసో లేక ఒక 1 రూపీయో ఆర్ వాట్ ఎవర్ ఒక చిన్న ఫ్లాగ్ కొనుక్కొని అది మనం పెట్టుకొని, చిన్నప్పుడు స్కూల్లో మనకి పిన్ తోటి పెడతాం కదా ఫ్లాగ్, అట్లా ఈ ఒక్కరోజు అట్లా చేయొచ్చు అనిపించింది. ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ ఒక్కరోజు మనస్ఫూర్తిగా అంటే హార్ట్ఫుల్గా తలుచుకోవచ్చు అనిపించింది. ఈ ఒక్కరోజు దేశభక్తి పాటలు అన్నీ వినాలనిపించవచ్చు, వినడంలో కూడా తప్పు లేదనిపించింది. ఒకసారి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఇంకా మనకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకున్న వాళ్ళే కాదు, మన ఫోర్ ఫాదర్స్ అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, అందరూ దే హ్యావ్ సాక్రిఫైస్డ్. సో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అనిపించింది. ప్రతి జనరేషన్ ఏదో ఒకటి ఇచ్చి వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి. అలానే మనకు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు అని అంత తీసిపడేలేము. ఎందుకనంటే ఇప్పటికీ ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్కి వెళ్తే మనకి వాట్ దే వెంట్ త్రూ అనేది కొంచెం ఒక 1% అన్నా వీ కెన్ రియలీ ఫీల్. అటువంటి ప్లేసెస్ ఎప్పుడైనా ఒకప్పుడు విజిట్ చేయాలనిపించవచ్చు. ఇఫ్ నాట్ దెర్ ఇస్ నో టుడే లైక్ హౌ ఇట్ ఈస్. సో ఒక గ్రాటిట్యూడ్తో ఉండొచ్చు. ఈరోజు కావాలంటే మనం అల్లూరి సీతారామరాజు సినిమా చూడొచ్చు, RRR చూడొచ్చు, రంగ్ దే బసంతి చూడొచ్చు, కాలాపాని లాంటి సినిమా చూడొచ్చు. అంతగా టైం లేదు అని అంటే స్వదేశ్లో ఏ దేశే మీరా పాట కూడా వినొచ్చు, మేమే ఇండియన్స్ అని ఖడ్గంలో పాట కూడా వినొచ్చు. కానీ నెక్స్ట్ డే ఏంటి, ఎవ్రీడే మనము సిగ్నల్ పడితే ఆగాలి. డస్ట్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ కవర్స్ స్పిట్టింగ్ ఆన్ రోడ్స్ అలాంటివి చేయకూడదు. డస్ట్బిన్లోనే వేయాలి. రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, ఈవెన్ ఇఫ్ నో వన్ వాస్ వాచింగ్. మన వార్డ్రోబ్లో కొన్ని మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఉండాలి, క్లాత్స్ ఉండాలి, ఇంట్లో కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఉండాలి. కొన్ని అయినా ఇలాంటివి చిన్నవే, కానీ అందరం చేయం. ఒకవేళ అందరం చేస్తే అది చాలు, మనం కంట్రీకి, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అట్ ది ఎండ్, ఇఫ్ యూ వోంట్ డూ దిస్, దెర్ ఇస్ నో మీనింగ్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. జై హింద్.